ధ్యాస అంతా పిల్లల మీదకి వెళ్ళిపోద్ది. ముసలోళ్ళు అయిపోయిన తల్లిదండ్రుల మీద నుంచి పిల్లల మీదకి వెళ్ళిపోద్ది. కానీ మనం ఒకటి జ్ఞాపకం చేసుకోవాలి ఏంటంటే, మన తల్లిదండ్రులు చిన్నప్పుడు మనల్ని ఎంత ప్రేమగా చూశారో, ఎంత ఆదరించారో, అదే ఆదరణ వారి వృద్ధాప్యంలో మనము వారికి ఇవ్వాలని ఎదురు చూస్తాడు దేవుడు. హల్లెలూయా. అప్పుడు మన పిల్లలను దేవుడు దీవిస్తాడు. తల్లిదండ్రులు లేని వారికి దేవుడే తండ్రిని తల్లిని వాగ్దానం ఇస్తున్నాడు. తల్లిదండ్రులు కొంతకాలం ఉంటారు, వాళ్ళు వెళ్ళిపోతారు. కాబట్టి ఈ శ్రేష్టమైన సమయం వారితో గడపాలి. చాలా విలువైనది సమయం. ముసలితనంలో ఉన్న నీ తల్లిదండ్రులతో నువ్వు గడపడం అన్నిటికంటే ప్రాముఖ్యమైన క్వాలిటీ టైం. ఆ క్వాలిటీ టైం నీ పిల్లలతో గడపడం కాదు, వృద్ధాప్యంలో ఉన్న నీ తల్లిదండ్రులతో గడుపు. ఎందుకంటే వాళ్ళు ఎక్కువ కాలం ఉండరు ఈ భూమి మీద. వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులు ఈ భూమి మీద ఎక్కువ కాలం ఉండరు. కాబట్టి ఈ శ్రేష్టమైన సమయం వారితో గడుపు, వారిని సంతోషపరచు, వారి దీవెనలు తీసుకో. హల్లెలూయా, హల్లెలూయా. పిల్లలతో ఎప్పుడైనా గడపచ్చు నువ్వు, కానీ నీ తల్లిదండ్రులతో, నీ వయసులతో గడపడం కాదు. నీకంటే పెద్ద వయస్సు, రేపో మాపో అన్న వాళ్ళతో నువ్వు ఎక్కువ సమయం గడుపు. వారిని ఆదరించు, వారిని సంతోషపరచు. వారిని దగ్గర పెద్ద కోరికలేం కోరరు ప్రియ దేవుని బిడ్డ. వారితో నువ్వు గడిపితే చాలనుకుంటారు. వారు చెప్పేది నువ్వు వింటే చాలనుకుంటారు. వాళ్ళకు నీ మాటలు వినాలని అనిపిస్తూ ఉంటుంది. వాళ్ళు చాదస్తాన్ని చూసి నువ్వు విసుక్కోకు. వాళ్ళు నిన్ను విసిగిస్తున్నారని నువ్వు అనుకోవద్దు. నీ సమయాన్ని దేవునికి ఇచ్చినట్లుగానే దేవుడు నీకు జన్మనిచ్చిన తల్లిదండ్రులతో సమయం గడుపు. ఎందుకంటే వాళ్ళు ఎక్కువ కాలం నీతో ఉండరు, ఎక్కువ కాలం భూమి మీద ఉండరు. వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులతో నువ్వు గడిపితే అది దేవుడి దృష్టికి ఎంతో యోగ్యమైన శ్రేష్టమైన సమయం ప్రియ దేవుని బిడ్డ.